లిటిల్ హార్ట్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇంకా 3వ వారానికి స్టార్ట్ కాబోతుంది. ఇక దసరా హాలిడేస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే దాదాపు ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి రీచ్ అవ్వబోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక చిన్న సినిమాగా వచ్చేసి ఇండస్ట్రీని ఇప్పుడు షేక్ చేస్తుంది. అసలుకి ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఒక సినిమా పైన ఇంత భారీ స్థాయిలో సెలబ్రిటీస్ స్పందించిన దాఖలాలు ఉండవు. మహేష్ బాబు కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ, అల్లు అరవింద్, రవితేజ, నాని, ఇలా ప్రతి ఒక్కరు అంటే చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆ టీంని ఎంకరేజ్ చేస్తున్న విధానం చూస్తుంటే చిన్న సినిమా మళ్ళీ పుట్టింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇలాంటి చిన్న సినిమాకి ప్రొడక్షన్ వైపు ఉన్నటువంటి అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నటువంటి బిట్టు అండ్ వినోద్ వీళ్ళిద్దరూ ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు అసలు ఫస్ట్ ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే లిటిల్ హార్ట్స్ సినిమా రిలీజ్ అయిందో ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరి పేరు మారిమోగుతుంది. స్క్రీన్ మీద ఎప్పుడు వీళ్ళు కనిపించలేదు, కానీ ఈరోజు మనం 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము. బిట్టు గారు, వినోద్ గారు, మీ ఇద్దరికి కలిపి శుభాకాంక్షలు. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎలా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ముందే చెప్పండి. చాలా బాగుంది సార్ ఈ సక్సెస్. అంటే ఇన్ని కాల్స్ అండ్ మెసేజెస్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి చాలామంది విషయం చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. ఫస్ట్ టైం ఇన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడం, చాలా మంచి పెద్ద పెద్ద వారి దగ్గర నుంచి కాల్స్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. వినోద్ గారు చెప్పండి. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ చాలా ఇప్పుడు ఓకే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ వైబ్తోని సపోర్ట్ చేస్తున్నారండి. అంటే అదంతా స్పెషల్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా అంటే ఒక మూవీకి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు మొన్న మహేష్ బాబు గారు ట్వీట్ చేస్తే ట్విట్టర్ ఆ రోజంతా షేక్ అయినట్టు అది ఫుల్. చాలా అంటే ప్రతి ఒక్కరు పాజిటివ్గా అంటే ఈ రిజల్ట్స్తోని ప్రతి ఒక్కరు వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు. మనది అన్నట్టు, మనోడు సక్సెస్ అవుతున్నట్టు అది చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. సో చాలా హ్యాపీ, సాటిస్ఫైడ్ ఉన్నాం. నిన్న విజయ్ దేవరకొండ కూడా వచ్చేసి ఎప్పుడు అంటే ముందే మీరు కలవడం కూడా జరిగింది. దాదాపు 3 గంటలు మీతో స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సక్సెస్ ఈవెంట్కి రావటం ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆయన. సో ఆయన నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ గారు చిన్న సినిమా పెళ్లి చూపుల సినిమాతోటి మొదలయ్యి ఈరోజు ఏ లెవెల్ స్టార్ ఉన్నారో మనందరం చూస్తున్నాము. సో విజయ్ గారు ఎప్పుడు చిన్న సినిమాలకు ఎప్పుడు ముందుంటారు, మంచి సినిమాకి ఎప్పుడు ముందు ఎంకరేజ్ చేస్తారు. సో నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు విజయ్ దేవరకొండ గారు. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ అనే టీం అందరు పిలిచి, మా హీరో డైరెక్టర్ అందరికీ, డిఓపి అందరు పిలిచి బట్టలు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసి చాలాసేపు మాట్లాడారు. ఇట్స్ వెరీ హ్యాపీ. సినిమా ఇది స్టార్ట్ కావడానికి ముందు మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, లేదా ఆదిత్య హాసన్ మీకు ఎట్లా పరిచయము, ఆయన మిమ్మల్ని నమ్మి పెట్టుకోవడానికి, ఆయన ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవ్వడానికి, అంటే ఒక కొత్త వ్యక్తి అబ్బాయి ఒక మంచి సినిమా చేసిన వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చేయడం జరిగింది, కానీ ఆ తర్వాత ప్రేమలో ఒక సినిమాకి వర్క్ చేయడం జరిగింది. అది ఒక వేకే, ఇది ఫైనాన్షియల్గా ఉన్నట్టు. మీ ఇద్దరిని నమ్మి ఒక సినిమా కొత్తగా తను వస్తున్నప్పుడు ఎంతో కేర్ ఉంటుంది. ఎలా అది? ఆదిత్యతోని మాకు 2020 నుంచి పరిచయం అండి. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అంటే బిఫోర్ 90s నుంచి. అంతకుముందు ఒక మూవీ తీసిండే టీచర్ అని, తన డైరెక్టర్ ఉండే, నేను దాన్ని కూడా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఉన్నా. అప్పటి నుంచి జర్నీ అవుతున్నాము. సో ఈటీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది మనకి ప్రొడ్యూస్ చేయాలి, ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అని ఆదిత్య అన్నాడు. ఈ డిస్కషన్లో ఆదిత్యకి ఏముండే అంటే, మనం ఒక పాజిటివ్ వైబ్ లైక్ మంచి అంటే హ్యాపీగా ఉండే మూవీస్ ఒకటి చూద్దామన్నా, స్టోరీస్ విందామని అప్పటి నుంచి అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో ఆయనకంటే ఏది చేసినా మనం ఆదిత్య జర్నీ ఉండేది మనకి. సో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామని ఇంతకుముందు నుంచి ఉండింది ఆలోచన ఆయనకి. సో మనందరం కలిసి చేసుకుందాము అని వర్క్ ఉంది. అట్లా మంచి స్టోరీస్ చూసినప్పుడు ఈ స్టోరీ వచ్చింది. ఇంకా ఒక్క సిట్టింగ్లో చాలా నచ్చింది అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు. యాక్చువల్లీ బైరాగి కథల ప్రొడక్షన్ నుంచే కదా మొత్తం ఇప్పటి వరకు. అంటే ఇదే ఫస్ట్ స్టోరీయా దీంట్లో నుంచి? ఫస్ట్ సినిమా ఇది, బైరాగి నుంచి ఫస్ట్ సినిమా ఇది. ఆదిత్య హాసన్ ఒకవైపు డైరెక్టర్ చేస్తున్నాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు కదా. ప్రొడ్యూసర్ ఫస్ట్ చేస్తున్నప్పుడు బడ్జెట్ చాలా కంట్రోల్లో ఉండాలి. చిన్న సినిమా ఇది అనేది ఉంటుంది, హిట్ కొట్టాలని ఒక ఆశ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని మీతో చేయిస్తున్నప్పుడు అసలు యాక్చువల్లీ ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత వాస్తవానికి? నేను ఆ రోజు టీవీని చెప్పాను అంటే సినిమాకైనా బడ్జెట్ 2.45.
2.45 అయింది. సీరియస్ అండి, 2.45 అనేది. సో కంట్రోల్ అంటే ఏం లేదండి, లైక్ ఆదిత్య అన్న యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి, సో యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. సో ఈ రోజు కూడా మాకు ఈ రోజు ఇంత బడ్జెట్ కంట్రోల్ చేయాలి, ఇది చేయాలని ఈ రోజు మాకు ఎటువంటి లేదు. నేనే ఇంకా కొన్నిసార్లు చెప్తున్నాను, ఇక్కడ దాటుతుందేమో కొంచెం అంటే చూడు ఒకసారి ఆలోచించు, లేకపోతే వదిలేసేయి అంటుండే. ఇట్స్ వెరీ, అసలు నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్లల్లో చాలా మంచి ప్రొడ్యూసర్. యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమా చూసిన అంటే కొంతమంది ఏరియా వాళ్ళు అన్న దాని ప్రకారం చూస్తుంటే బడ్జెట్ 2.45 కూడా కాలేదు, ఇంకా చాలా తక్కువైంది కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది. అసలు ఆ ఒరిజినల్ ఎంత అంటే మీరు 2.5 కాదు అనేసి చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. లేదండి, ఆ బడ్జెట్ అయితే అయింది అంత, అంటే అంత తక్కువలో మనం ఎక్కడ దేని విషయంలో కంప్లైంట్ అంటే డేస్ ఎక్కువ అయింది. యాక్చువల్లీ 32 డేస్లో షూట్ చేసినామని తక్కువ అనుకుంటారు, కానీ అది సఫిషియెంట్ ఎండ్ ఆఫ్ డేట్స్. సో ఆ డేస్కి ఆ బడ్జెట్ అయితే అవుతుందండి కంపల్సరీ. మనం ఎక్కడ స్పేస్ లేదు తక్కువ చేసి దాన్ని ఏమన్నా మేనేజ్ చేసి చూసుకునే స్పేస్ అసలు ఎక్కడ లేకుండే. అంటే బయట ఇచ్చే టాక్ ఏంటంటే 75 నుంచి 90 దాకా అయింది, 90 lakhs దాకా అయింది. అది ప్రొడక్షన్ కంట్రోల్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేశారంటే అంత జాగ్రత్తగా అసలు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా. 70 to 90 సార్. పెళ్లి చూపు సినిమా ఎప్పుడు సార్ ఇయర్ వచ్చింది సార్ పెళ్లి చూపులు? 2014 అప్పుడు 70-80 అయింది ఐ థింక్. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది 50 లోపే చేశారు. అది తర్వాత దాన్ని అది వెరీ బ్రిటిష్ 2.4 అయినది. దీనికి మా ప్రమేయం కాకుండా అందరు సహకరించారు, యాజ్ ఎ డైరెక్టర్, డిఓపి, హీరో, హీరోయిన్, మా ప్రొడక్షన్స్ అండ్ కోడేటర్, అంటే అందరం ప్రాపర్ ప్లాన్గా. అంటే యాక్చువల్లీ మీరు నిజం చెప్తే ఏంటంటే నేను అనేది మిమ్మల్ని చూసి ఇంక ఇన్స్పైర్ అవుతారు చాలామంది. ఎందుకంటే ఈరోజు పెద్ద బడ్జెట్లు ఒక్కరోజు షెడ్యూల్కి కొన్ని కోట్లు అవుతున్న పరిస్థితి. అలాంటిది 35 days ఇట్లా షూట్ చేసుకొని ఇంత చిన్న లిమిటెడ్ బడ్జెట్తో ఒక పెద్ద మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం మీ పైన ఉందంటే యాక్చువల్లీ చెప్పాలంటే దానికి మెయిన్ రీజన్ మీ నుంచే బడ్జెట్ మొత్తం. ఎందుకంటే ఆదిత్య హాసన్ కూడా ఇక్కడ లేడు, తను ఇది లేదు, మొత్తం బాధ్యత మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టారు. సో ఆ బడ్జెట్ అనేది మీరు కొద్ది ఓపెన్ చెప్తే ఎంత అయింది అనేది అది మీరు చెప్తున్నది అది కరెక్టే అండి. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సినారియోలో మనము అంటే ఓటీటీకి యూజ్ అయిపోయిన వాళ్ళు అంతా చూసినప్పుడు చిన్నగా కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ చేసినా మనకు తెలిపొస్తుంది, అంటే తెలుస్తుంది స్క్రీన్ పైన దాని క్వాలిటీ అయినా లేకపోతే యాక్టింగ్ అయినా తెలిసిపోతుంది అండి మనకి అంత తక్కువలో తీస్తే. సో యాజ్ ఆఫ్ నౌ మనకి చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, డెఫినెట్గా ఖర్చు అవుతుంది. మనం ఏదో ఇంకా అందరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, డేస్ 32 days. సో మాకు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, బెంగళూరు, బెంగళూరు అంటే చిట్టింగ్ అసలు అది గొరిల్లా చేసినాకోండి, ఇక్కడ చేసినాకోండి. సో మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, ఇల్లు అది ఇంకోటి కోచింగ్ సెంటర్ అవి ఉన్నాయి. సో అయితే సార్ సినిమా అంటే బయట ప్రపంచానికి అది కనబడుతుంది, కానీ ఇండస్ట్రీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏంటనేది క్లియర్ తెలిసిపోద్ది. వాళ్ళు చెప్తున్నది అంటే దానికి వాళ్ళే షాక్ అయ్యారు. వాళ్ళని యాక్చువల్లీ చెప్పాలంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. అమ్మ ఏంటి వాళ్ళు అనడం ఫిగర్ అది కాదు, ఇంత చాలా ఉంది తక్కువే, కానీ ఇంత మంచి అవుట్పుట్ వాళ్ళు ఎట్లా చేశారంటే ఆ ప్లానింగ్ ఎట్లా దానికి ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ ఎంత బాగా తీసుకొచ్చారు అనేది ఇక్కడ ప్లానింగ్ ఏం లేదు సార్. ఇక్కడ మేము ముగ్గురం అంటే బైరాగికి ముగ్గురం, నేను, వినోద్ అన్న, కిరణ్ ముగ్గురం. సో ప్రాపర్ ప్లానింగ్, మా ముగ్గురు కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో వినోద్ అన్న నేను ఒక డెసిషన్ తీసుకున్నంటే తను అన్న కూడా గో విత్ ఫ్లో అంటాడు. అండ్ అంత చాలా ముగ్గురం చాలా కోఆర్డినేషన్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ప్లాన్గా. కానీ బడ్జెట్ ఇంకా తక్కువ చేస్తే మాకే సరిపోయారు. 100% 2.45 అయినా. సరే యాక్చువల్లీ మీరు అంటే దాంట్లో దాచుకునేది ఏం లేదండి, అన్ని అంటే మనం ఈటీవీ విన్ వాళ్ళకి కూడా మనం షేర్ చేస్తాం మనకి. సో ఇది అంతే, అంటే దాంట్లో మనం తక్కువ. కానీ ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ఉద్దేశం బాగుంది, తక్కువలో చేస్తుంటే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని, అది బాగుంది. కానీ మనం కూడా రాంగ్ ఇంటెన్షన్ ఇవ్వదు కదండి, అంటే అంతలో చేయొచ్చు అనేది అయితే లేదు. ఇప్పటికి కొంచెం బేసిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ఇవైతే ఖర్చు అవుతుందండి డబ్బులు. బేసిక్ స్టాండర్డ్స్ ఆ విజువలైజేషన్ కోసం అయితే ఖర్చు అవుతుంది, అది పెడితే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంతే. 2.4 కూడా తక్కువ సార్, చాలా మంచి అప్లికేషన్, మాకు చాలా కాల్స్ వచ్చాయి. కొత్త ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఏంటంటే మీరు అసలు ఫిగర్ చెప్తే ఇంకా ఫుల్ ఇండస్ట్రీ నుంచే మీకు పెద్ద బ్యానర్లు కూడా కాల్స్ వస్తాయి, మా దానికి చెయ్యండి ఇట్లా మాకు ఇదనేసి. సార్ అలా ఏం లేదు సార్, అందరు చేయగలుగుతున్నారు ఈ రోజులలో. ప్రాపర్ ప్లాన్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటే ఎవరైనా చేయగలుగుతున్నారు. మాకు ప్లస్ ఏంటంటే
మేము ముగ్గురం అంటే లైక్ నా టీం బాగుండి ఒక డిఓపి సపోర్ట్ ఉండి, డైరెక్టర్ సపోర్ట్ ఉండి, ఈవెన్ హీరో సపోర్ట్ ఉండి, అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసికట్టుగా చేసినట్టు ఇది నాకు సాధ్యమైంది. దీనిలో ఏ ఒక్క సహకారం లేకున్నా మేబీ అవ్వకపోవచ్చేమో. అయితే 2.45 అంటున్నారు కాబట్టి చెప్తున్నా, అంటే హీరోలకి హీరోయిన్కి రెమ్యునేషన్ మరి వాళ్ళకి ఎలా ఏంటి? ప్రాపర్ ఇచ్చేస్తారు రెమ్యునేషన్స్ అన్నీ ప్రాపరే. ఎలా ఎంత అనేది కెమెరా ముందు మాట్లాడితే మనకు బట్ ప్రాపర్ అంటే వాళ్ళు డిస్కషన్ వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో దాని ప్రకారం చూసుకొని మాట్లాడిచ్చాం. సో ఇప్పుడు దాదాపు 3వ వారానికి కంటిన్యూ అవుతున్న పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఇక దసరా హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా దసరా హాలిడేస్ వెళ్ళేదాకా కూడా మొత్తం ఫ్యామిలీస్తో ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేది. మీ ప్రమోషన్స్ కూడా అంత స్థాయిలోనే ఉన్నాయి కదా, ఓటీటీలో కూడా వచ్చేస్తుంది అంటున్నారు కదా, అది ఏంటి? ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటి అసలు? అది ఓటీటీ కాల్ అనేది మనకు తెలియదు సార్. అది యాక్చువల్లీ ఈటీ వాళ్ళ కాల్ అది. సో ఈటీ వాళ్ళు విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తారో సో అప్పుడే వస్తుంది, మనకు తెలియదు. మరి సోషల్ మీడియాలో ఏంటి ఓటీటీ ఒక పెద్ద సంస్థ ఏదో ఒకటి ఓటీటీ తీసుకున్నారు 11 కోట్లకి తీసుకున్నారు అనేది ఒకటి వస్తుంది కదా, మీ దృష్టికి వచ్చింది? అదేంటంటే ఆదిత్య హాసన్ డైరెక్టర్గా ఒకటి ఆనంద్ దేవరకొండతో మూవీ తీస్తున్నాడండి ఇప్పుడు. ఆ విషయం అది అండి ఆ న్యూస్ అది. ఎందుకని ఇప్పుడు దీని లిటిల్ హార్ట్స్ మీరు చూసే ఉంటారు కదా, చూసారు? లిటిల్ ఆర్ట్స్ అయితే ఈటీవీ విన్ దాంట్లోనే రిలీజ్ అవుతుందండి, ఇంకా వేరే ఏది ఓటీటీకి అప్రోచ్ అవ్వలేదు లేదు. ఓటీటీ ఈటీవీ విన్లోనే రిలీజ్ అవుతుంది. కానీ మీరు చెప్తున్న న్యూస్ అది ఆదిత్య హాసన్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా, అది బిజినెస్ నడుస్తుంది. ఆహా వాళ్ళు అడుగుతున్నారని ఆ డిస్కషన్ నడుస్తుందండి. పర్వాలేదు, పెద్ద అమౌంట్ 11 కోట్లు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఆనంద్ దేవరకొండ వైష్ణవ్ తేజ బేబీ కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అందరికి ఇప్పటికే చెప్పడం జరిగింది, గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆఫర్ రావటం అయింది కదా, మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ మొత్తం బడ్జెట్ కంట్రోల్ ఉండేది మీ చేతుల్లోనే కాబట్టి. వచ్చాయి సార్, వచ్చాయి కాల్స్ వస్తున్నాయి. సో కలవాలి ఇప్పుడు, అంటే కొత్త ప్రొడ్యూసర్ ఇద్దరు కాల్ చేశారు. మండే అట్లా మీటింగ్ ఉన్నది. చూడండి మంచి అంటే అప్రిషియేషన్, చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా. అంటే ఆ రోజు సక్సెస్ మీట్లో అంటే ఏ క్రాఫ్ట్కి యాక్చువల్ ఒక సినిమా సక్సెస్ అయితే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే అందరూ పేర్లు వస్తుంది. ఫస్ట్ టైం ఈవెన్ ఇండస్ట్రీలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా పేరు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే మా క్రాఫ్ట్ కూడా చాలా మంచి పేరు వచ్చినది. సో మాకు కూడా కాల్ స్టార్ట్ అయినాయి. ఇది చాలా ప్రొఫెషనల్ సార్. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే బేసికల్గా అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ బామార్దులు, వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళే ఉంటుండే. బట్ దిస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ క్రాఫ్ట్. ఎందుకంటే ఒక సినిమాని ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనేది దిస్ నాట్ ఈజీ థింగ్. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఇది, దిస్ ఇస్ మేనేజ్మెంట్. ఒక 100 మందిని ఒక తాటపై తీసుకొచ్చి ప్రాపర్ ప్లాన్ చేయడమే ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ టఫెస్ట్ జాబ్, ఎందుకంటే ప్రాపర్ బడ్జెట్స్ లిమిట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుని చాలా మంచి ఆఫర్స్ ఉంది. మీరు గతంలో ఎక్కడ చేశారండి? అంటే ఆదిత్య హాసన్ మీకు ఈ అవకాశం ఇవ్వడానికి అతనితో ఉన్నటువంటి ట్రావెలింగ్ అలాంటిది గతంలో మీరు ఏం చేశారు? సో నాకు యాక్చువల్లీ మిత్రమండలి డైరెక్టర్ విజ్జు అని నాకు చాలా చిన్నప్పటి నుంచి అన్న, ఈజ్ లైక్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఓన్ బ్రదర్ లాగానే నా గైడెన్స్, నా వెల్ విషర్ తనే మిత్రమండలి డైరెక్టర్ విజన్. సో విజ్జు అండ్ అగైన్ ఆదిత్య ఇద్దరు ఫ్రెండ్స్. సో బిఫోర్ 90s ముందు నాకు ఆదిత్య నన్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, కలిసి ట్రావెల్ అవుతున్నాం. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వినోదన్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు. మేము అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం, ఆదిత్యన్న, వినోదన్న, నేను, కిరణ్ వీళ్ళకి. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు ఫస్ట్ టైం మా ఇద్దరికి కాల్ చేసి కథ వినోద్ చెప్పారు. నేను వినోదన్న ఇద్దరం విన్నాం. ఇది ప్రాపర్గా డిసైడ్ అయ్యి ఈరోజు ఖచ్చితంగా ఈ కథ బ్లాక్ బాస్టర్ అవుతాను మేము ఇద్దరు ఫిక్స్ అయ్యాము. రోజు ఏదన్నా ప్రాపర్ మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని నేను, వినోదన్న, కిరణ్ ప్రాపర్ ఉంటాం. అంటే ఒక్కొక్క ముగ్గురు వ్యక్తుల కాడ ప్రొడక్షన్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అవకాశం ఉంటే అని అనిపిస్తుంది. బట్ వీఆర్ వెరీ గుడ్. మరి ఇదే ఇప్పుడు ఆదిత్య హాసన్ తోటి మీరు ట్రావెల్ అవుతారా మిగతా వాటికి కూడా, లేకపోతే బయట చేసుకుంటూ ఇట్లా ఉంటుంది? బైరాగి కథ ఇస్ మై హోమ్ ప్రొడక్షన్. సో డెఫినెట్లీ మేము ఉంటాము, బయట చేసుకున్నా సరే బైరాగి మా బ్యానరే, మాదే. ఆదిత్య మా అన్ననే, అంతే. బయట నుంచి ఏ సినిమా వచ్చినా కూడా బైరాగి కథలు దాంట్లో ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే బైరాగి కథల్లోనే కథలు తయారు చేసుకొని ఇలా చేస్తారా? బైరాగి కథలనే ఇంక చేద్దామని ఉందండి. ఇంకా అంటే ఇట్లాంటి మంచి మూవీస్, అంటే ఆదిత్య హాసన్కి ఆయన మైండ్ సెట్కి సెట్ అయ్యే మూవీసే మళ్ళీ చేసి ఇంకా చేద్దామని ప్లాన్స్. అదే అట్లనే వింటున్నాం స్టోరీస్, అదే విని ఇంకా చేద్దామని, దాంట్లోనే చేద్దామని ప్లాన్స్. సో ప్రస్తుతం ఆదిత్య హాసన్ డైరెక్టర్గా అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత మొన్న ప్రేమ సినిమాతో రైటర్గా అయ్యాడు, 3 క్రాఫ్ట్స్. మరి ఇప్పుడు వినోద్ అండ్ బిట్టు ఇద్దరు
ప్రొడక్షన్ వైపే ఉంటారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటారా, లేకపోతే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఇంకా బయటికి తీసి తర్వాత ఎట్లా? లేదు సార్, నేను ప్రాపర్ వెరీ మచ్ నాకు వెరీ ప్యాషనెట్ ఇన్ ప్రొడక్షన్ ఓన్లీ. ప్రాపర్ ప్రొడక్షన్లో ఉంటాను. నాకు ఇలా మంచి సినిమాలకి వర్క్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఉంటుంది సార్, మనకున్న లిమిట్స్లలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత ఏంటి అనేది ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్లో ఉంటాను. వెరీ మచ్ ప్రొడక్షన్. యాక్చువల్లీ నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసినాను నేను, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి. దాని తర్వాత ఒకటి మనిషి అని ఒక మూవీ ప్రొడ్యూస్ డైరెక్ట్ కూడా చేసినాను నేను. అది అప్పుడు కోవిడ్లో రిలీజ్ అంటే చేయలేక అది ఉండే. సో ఆ దాంట్లో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు ప్రొడక్షన్ సైడ్ ఎట్లుండాలి, మూవీస్ ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా అనేది. దాని తర్వాత నేను ఆదిత్య హాసన్తో ట్రావెల్ చేస్తున్నాను. అది బాగుంది. ఆదిత్య హాసన్ యాజ్ ఏ తమ్ముడు లెక్క నాకు బాగుంటుంది. సో ఆయనతో ఉన్నాను. ఇంకా చూద్దామండి, తెలీదు ఎట్లుంటుందో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమా అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలుకి? లేదు సార్, ఎక్స్పెక్టేషన్ అంటే ఇంత ఈ రేంజ్ ఎక్స్పెక్ట్, బట్ ఖచ్చితంగా షోర్ షాట్ ఆదిత్య అన్న లైక్ ఆదిత్య హాసన్ నుంచి వచ్చిన ఏదన్నా ఒక క్లారిటీ ఉంటుంది. ఆదిత్యకి ఈజ్ వెరీ మచ్ క్లారిటీ. ఎందుకంటే బైరాగి నుంచి ముందు కథలు విన్నాం. ఇది ఫస్ట్ వచ్చిన కథ కాదు, ప్రీవియస్గా ఒక 2-3 కథలు విన్నాము, తర్వాత వచ్చిన కథ ఇది. సో అన్నకు క్లారిటీ ఉంది, అంటే ఈ ఖచ్చితంగా ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఏది ఉన్నదో క్లారిటీ ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది నిజంగా జనాలు ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. ఈ బ్లాక్ బస్టర్ చూసి ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు? ఎందుకంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే మేము ఇంకొద్ది ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అమ్మడానికి అవకాశం ఉంటుంది కదా, అలాంటిది? లేదు సార్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఎక్కడ డిసప్పాయింట్ సార్, అందరికి పేర్లు వచ్చింది, క్రాఫ్ట్స్ అందరికి పేర్లు వచ్చినాయి, ఫస్ట్ టైం మాకు కూడా పేర్లు వచ్చినాయి. మాకు కానీ డబ్బులు అంటే ఆదిత్య హాసన్ అప్పుడు మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆదిత్య అంటే మేము డిస్కస్ చేసినప్పుడు ఏమంటుండే మాతోని, ఒక మంచి మూవీ అయితే చేస్తున్నాం, రిలీజ్ చేసుకున్నాం థియేటర్లో, రిలీజ్ చేస్తే చాలు మాకు, రిలీజ్ చేసిన తర్వాత చూద్దాం అంటే రిలీజ్ చేస్తే చాలు. ఎందుకంటే ఆదిత్యకి ఫస్ట్ నుంచి ఒక డైరెక్టర్కి ఫస్ట్ మూవీ థియేటర్లో రిలీజ్ అయితే కలిగే ఆనందం బాగుంటుంది, కంపల్సరీ రిలీజ్ చేయాలనే ఉండిందండి. డబ్బుల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు, ఇప్పుడు కూడా లేదు. అంటే ఇప్పుడు 2.45 అయిందన్నారు కదా, అది ఆదిత్య హాసన్ పెట్టాడా లేకపోతే ఈటీవీ విన్ వాళ్ళు పెట్టారా? లేదు, విన్ ప్రొడక్షన్, ఇది ఒరిజినల్ విన్ ప్రొడక్షన్ కాబట్టి సో విన్ వాళ్ళు ఇస్తారు, మనం రొటేషన్స్కి చేసుకుంటాం. అంటే ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఈ టైంలో ఏంటనేది ప్రొడక్షన్. అంటే ఫస్ట్ ఆదిత్య హాసన్ దానికి డబ్బులు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఈటీవీ వాళ్ళు మొత్తం ఫైనల్కి ఇచ్చారా? అలా ఉండదు సార్, అది ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట, ఓటీటీ ఫార్మాట్ అగ్రిమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం నడుస్తుంది. సో ఇప్పుడు దాదాపు ఇది ఇప్పుడు ఎంత 35 ఎన్ని క్రోర్స్ వసూలు చేసింది ఇప్పుడు? 36 దాకా ఉంది సార్. హాలిడేస్ కాబట్టి ఇంకా దాదాపు 50 దాకా నుంచి 100కి దగ్గర పోతుంది అనేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఫస్ట్ సినిమాతోటి మీరు 100 క్లబ్లో పోతే మాత్రం ఇక చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రికార్డు. ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక గుణపాఠం జరిపింది. అంత పెద్ద పదాలు ఎందుకు రండి సార్, గుణపాఠాలు కానీ. గుణపాఠం అంటే మీరు మంచి పాఠం లెసన్ ఒకటి నేను అనేది, అట్లా ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా తక్కువ బడ్జెట్తో చేసుకుంటూ క్వాలిటీతో చేసుకుంటూ ఇది ఎట్లా అనేది ఒక ఎగ్జిబిషన్. అంటే చేయొచ్చు, అంటే లైక్ చేయలేమన్నా ఏం లేదు. సో ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ అన్న 90 చేశాడు, హోమ్ టౌన్ చేశాడు. సో అవి కూడా తక్కువ బడ్జెట్ కదమ్మా, తక్కువ బడ్జెట్స్ అవి సేమ్ బడ్జెట్ చేయొచ్చు. అది ప్రాపర్ టీమ్, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రాపర్ టీమ్ ఉంటే వేసుకుంది. అంటే వెరీ మచ్ ప్రొడక్షన్ మీద మాకు చాలా పిచ్చి. సో అందుకే అది ఉండాలి డెఫినెట్లీ. ఏదో చేసామంటే చేసాము మాట కాకుండా ప్రాపర్ అన్న డైలీ పొద్దున రాని ఫస్ట్ చూసే పని సీన్ పేపర్, ఈరోజు ఏం షూట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము ఏందని అన్న చూసినాక నాకు ఇస్తాడు, నేను చదువుకుంటాను. అది ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, ఇటు మహేష్ బాబు, దాంతో విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది, విజయ్ దేవరకొండ రావడం కూడా జరిగింది. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంత పెద్ద స్టార్స్, అంత అంటే ఫ్రెషర్స్, వీళ్ళకి మాకేం టచ్ లేదు. అందరికీ జెన్యున్గా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి అందరికి బిగ్ థ్యాంక్స్ అండి. ఇది అంతే, వాళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టే మనకి అంటే ఒక ఇన్స్పిరేషన్, మనకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది.
అంటే సోషల్ మీడియాలో అయితే ఎంత పాజిటివ్ ఉంది అంటే ఫస్ట్ టైం ఇంత చూసాను ఒక మూవీకి. సో బికాస్ ఆఫ్ అంత పెద్ద పెద్ద వాళ్ళు మనకు సపోర్ట్ చేసినందుకే. సో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. సార్ సినిమాని ఓన్ చేసుకున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ఏం చేశారా, ఇన్స్టాగ్రామ్ అంతా ట్విట్టర్ అంతా గెలికేశారు మొత్తం. ఎవ్రీ 2 రీళ్లకు మీ సినిమా రీల్ వస్తుంది, ఏం చేశారా అన్నారు. బట్ థ్యాంక్స్, ఎందుకంటే ఇంత మంచి అంటే మంచి సినిమా వస్తే ఖచ్చితంగా జనాలు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరూ ఆదేశిస్తారండి. మళ్ళీ ఒకసారి లిటిల్ హార్ట్స్ తోటి మళ్ళీ ప్రూవ్ జరిగింది. ప్రమోషన్కి ఎంత ఖర్చు అయిందండి? అది వాసు గారికి, వంశీ గారికి తెలుసు సార్. వాళ్ళ టీం చూసుకున్నారు. ప్రమోషన్స్ వాళ్ళ బడ్జెట్స్ వంటి వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. పెట్టారు, బాగానే పెట్టారు సార్. ఇది మొత్తానికి అయితే లిటిల్ హార్ట్స్ అంటూ లిటిల్గా వచ్చినటువంటి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సినిమా లాగా నిలిచిందని చెప్పవచ్చు. దీని వెనకాల ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్గా చేసినటువంటి ఇటు బిట్టు కానీ అటు వినోద్ కానీ వాళ్ళకి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే లిటిల్ హార్ట్స్ సినిమా అందరి హార్ట్స్ని గెలుచుకోవటం కాదు, ఇండస్ట్రీకి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చిన సినిమా అయితే అయిందని చెప్పవచ్చు. మరి ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇదే బైరాగి బ్యానర్స్ నుంచి, బైరాగి కథల నుంచి ఇంకా ఎక్కువ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.